ప్రపంచానికి ఐక్యరాజ్య సమితికి పాకిస్తాన్ను అన్స్టేబుల్ న్యూక్లియర్ స్టేట్గా నిలబెట్టడానికైనా ఇది చేస్తుంది. రేడియేషన్ అంటే చిన్న విషయం కాదు. ఇది మన కంటికి కనిపించదు, కానీ నాశనం మాత్రం తట్టుకోలేంది. ఇదే విషయాన్ని చెర్నోబిల్ ప్రమాదం మనకు నేర్పింది. 1986లో అప్పటి సోవియట్ యూనియన్లోని ఉక్రెయిన్ ఎస్ఎస్ఆర్లో ఉన్న చెర్నోబిల్ అణుశక్తి కేంద్రం విస్ఫోటనం చెందినప్పుడు ఒక చిన్న టెక్నికల్ లోపం వల్ల వేల మంది మరణించారు. లక్షలాది ప్రజలు బాధితులయ్యారు. గర్భిణులపైన ప్రభావం, చిన్న పిల్లలపైన వ్యాధులు, క్యాన్సర్లు, జనన లోపాలు ఇవన్నీ మిగిలిపోయాయి. ఒకవేళ ఎయిర్ బేస్ వద్ద నిజంగా రేడియేషన్ లీక్ జరిగితే దాన్ని కప్పిపుచ్చే ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలను తీసే కుట్రలో ఖచ్చితంగా భాగమవుతాయి. మన దేశం తక్షణ భద్రతా చర్యలు కూడా తీసుకోవాలి. ఈ విషయంలో మన దేశం పరమాణు విద్యుత్ కేంద్రాల్లో బోరాన్ నిల్వల పరిస్థితి ఎలా ఉంది? వాటికి పక్కా సెక్యూరిటీ, యాక్సిడెంట్ మానిటరింగ్ టెక్నాలజీ ఉందా? బోరాన్ లభ్యత మనకు చాలా తక్కువ. బోరాక్స్ అనే ఖనిజాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. టర్కీ, అమెరికా, చైనా వీరి మీద ఆధారపడితే ఖచ్చితంగా మనకు ప్రమాదమే. స్వదేశీ భద్రతా వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది.